సార్ ఎన్నిటి మీద చర్చించాలి? ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కొత్తవి వస్తున్నాయి. ఇది కొత్తది, న్యూ టాపిక్. పేరుకి న్యూ అయినా కానీ నో చర్యలు, నో యాక్షన్, అది కామన్గా ఉంది. సో మీ ప్రభుత్వంలో ఇతని కోసం క్రియేట్ చేయబడినటువంటి ఒక ఆర్టిఫిషియల్ పోస్ట్ అటండి. రెండోది, ఇప్పటికీ కూడా అదే పదవిలో కొనసాగుతున్నాడు. మూడోది, వైసీపీ సోషల్ మీడియా వింగ్లో ఇది కూడా ఇతను కీలకం. కాబట్టి సురేంద్ర నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ అలాగే ఆ తిరుమలపై జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలని చిలవలు పలవలుగా చేసి వీడియోలు తీసి, ఇంకా మాట్లాడితే డాక్టర్డ్ లేకపోతే ఆర్కెస్ట్రేటెడ్ ఇన్సిడెంట్స్ని, అంటే క్యూ లైన్లలో ఒక ఆయన అరవటం కానీ, అక్కడ సౌకర్యాలు ఇవ్వని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ అతను లేదండి నాతో చెప్పించారని చెప్పేసి వెనక్కి తగ్గడం కానీ, అంటే ఇలా ఆర్కెస్ట్రేటెడ్ వ్యవహారాలు. అంటే అలాగే కింద నుంచి మందు సీసాలు తీసుకొచ్చి, ఖాళీ మందు సీసాలు ఆ తిరుమలలో పడేసి దాన్ని వీడియో తీపిచ్చి సాక్షి కెమెరామెన్లతోనూ వీటితోనూ సోషల్ మీడియాలో భ్రష్టు పట్టించే కార్యక్రమం చేయటం. మరి అంటే ఈయన ప్రత్యక్షంగా ఉన్నాడు లేదు తెలియదు కానీ సురేంద్ర నాయుడు గారు చెప్పే దాని ప్రకారం ఏంటంటే, ఇప్పటికీ ఆయన ఆపరేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ కొనసాగుతోంది. ఈ రకమైనటువంటి పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా, అందులో టీటీడీలో పొరపాటు జరగకపోవడం ఏంటి, ఎవరున్నా ప్రభుత్వంలో అక్కడ జరుగుతుంటే నిత్యకృత్యమే. కాబట్టి ఎంత కంట్రోల్ చేశారు, ఎంత అక్కడ మెరుగుపరిచారు, సౌకర్యాలు, వ్యవహారం, అది చూస్తారు కామన్ మ్యాన్, సామాన్యుడు. దానిలో భాగంగానే కదా ఏంటా లడ్డు క్వాలిటీ అలా దిగజారిపోతుందని చెప్పేసి బాధపడ్డాడే తప్ప నిరసన చేయలేదు ఎక్కడ. ఎండ్ ఆఫ్ ది డే దేవుడి ప్రసాదం, మనం అది బాగున్నా బాగోకపోయినా అని రాజీ పడ్డాడే తప్ప ఒక సామాన్య భక్తుడు ఎక్కడా కూడా నిరసనలు వ్యక్తం చేయలేదు. అది క్వాలిటీ విషయంలో నక్కలకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పేసి ఉప్పా లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళే అనేక సందర్భాల్లో ఇదే వేదికగా చెప్పారు. ఆయన కూడా అనుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నా కానీ ఏదోలే క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఏమైనా పాడైపోతుందేమో త్వరగా 1-2 రోజులకి, లేకపోతే బూజు పట్టేస్తుందేమో అని సర్ది చెప్పుకున్నారే తప్ప మీ ప్రభుత్వాన్ని ఏమీ రోడ్డు మీదకి లాగల. అది భక్తుల యొక్క మనోభావాలు అట్లుంటాయి. అలా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వారికి పూర్తి స్థాయిలో అక్కడ పొరపాట్లు జరగవని ఎవరు అంటారు కానీ ఇలా ఆర్కెస్ట్రేటెడ్గా చేయటం, పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారంగా ఇలా చేసే కార్యక్రమాల్లో ఇప్పటికీ మీకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు అని అంటే దీన్ని ఎలా చూడాలి? లేదు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు, లేకపోతే రాజకీయ ప్రతీకార చర్యలు కానీ చెప్తారా? ఎవరో సందీప్ రెడ్డి, అతను ఎవరో కూడా ఇప్పటివరకు ఎవడికి తెలియదు. మరి సురేంద్ర నాయుడు గారు అంటే అక్కడ లోకల్ ఉంటారు కాబట్టి ఆయనకి తెలుసు అంట. మరి ఆయన భాగవతమే ఈ స్థాయిలో ఉంది. ఏమంటారు, బాధ్యత వహిస్తారా లేకపోతే మాకు సంబంధం లేదంటారా? లేకపోతే మీకు 24/7 ప్రేక్షకులకు పెద్దలే నమస్కారం సార్. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టులు, జడ్జీలు, లాయర్లు అందరిని తీసేయండి సార్, అందరినీ తీసి పెట్టండి. ఒక ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతిని పెట్టుకోండి సార్. ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే అదే నిజమని రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉండాలి. మార్గం ఇంకేమి లేదు. ఈనాడు అనే భ్రష్టు పత్రిక, వాళ్ళు రాసిందే నిజము, వాళ్ళు చెప్పిందే నిజము, ఇంక వేరేదన్నీ అబద్ధాలు. ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇదేనా రాజకీయం? ఇదేనా రాష్ట్రం ఇద్దరికి అభివృద్ధి? ఉదయం లేస్తే ఇదేనా? ఒక నిపుణుడు మురళి గారు, మొయినుద్దీన్ గారు, మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నాను కాబట్టి అతను అంచెంచెలుగా ఎదిగిపోయాడు సార్. అతని సేవలు అక్కడ టీటీడీకి అవసరం కాబట్టి వాళ్ళు ఉంచుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, సురేంద్ర నాయుడు గారు చెప్పారు, 2 సంవత్సరాలు వాళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చారు, ఎందుకు తీయలేదని. ఇవన్నీ సృష్టించిన కథలు. దీనికి ఒక సెక్షన్ సీఎం కి ఏమైనా సంబంధం ఉంటుంది సార్? ఏదైనా సంబంధం ఉంటుందా? అవన్నీ వదిలేసి ఉదయం లేచినప్పటి నుంచి
జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ ఒక్క నిమిషం సార్ మీ బాధ అర్థం చేసుకోగలం, మీ బాధ అర్థం చేసుకోగలం. ఒక్క నిమిషం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని ఎవరంటలా. ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పి బాధపడుతున్నారో, తెల్లారు లేచిన కానీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అని, ఆ కరుణాకర్ రెడ్డే కదా ఇప్పటికి 10 సార్లు చెప్పుంటాడు, నాకు ఈ రోజుకి కూడా టీటీడీలో ఏం జరుగుతుందో అలా జరిగిన వెంటనే ఇలా తెలిసిపోయేటటువంటి నాకు యంత్రాంగం ఉంది. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా. సార్ అతను తిరుపతిలో ఉంటారు, ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉంటారు, 24 గంటలు అదే పనికి పనిచేస్తుంటారు సార్. కాబట్టి అదే ఇన్ఫర్మేషన్ అతను ఉంటుంది, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో మురళి సందీప్ గురించి చెప్పాడు, నాకు చెవులో చెప్పాడు. అతను అనుభవజ్ఞుడు కాబట్టే సైబర్ భద్రత ఉన్నాడు, ఐటీ జనరల్ మేనేజర్. ఎందుకంటే తన శక్తి ఉంది కాబట్టి 24 గంటలు దేవస్థానం మీద పడి ఏడ్చే పనే కరుణాకర్ రెడ్డికి. మీరు చెప్పింది పర్యవేక్షిస్తుంటాడు అతని సురేంద్ర గారు, మొయినుద్దీన్ గారు, అది చెప్పండి సార్, అది చెప్పండి. మంచి కోసం మాట్లాడండి. సురేంద్ర గారు, మీరు అన్నదానికి ఏంటంటే గారికి సజ్జల రామకృష్ణ సార్ గారికి, దాన్ని తీసుకుని సజ్జల భార్గవ రెడ్డి గారికి తీసుకుని అతికించడం ఎంతవరకు న్యాయము? అన్ని ఏళ్ళే చేస్తుంటారా? నాయన నువ్వు వచ్చి చేసుకుంటుండు, మేము అవినీతి చేస్తా ఉండు, మేము చూసుకుంటుండో ఆ నీళ్లతో మేము ఆ బురదతో తలస్నానం చేస్తాను ఎవరైనా అనుకుంటారు సార్. ఏంటి సార్ ఇట్లా చిల్లర మాటలు తెచ్చి అంత పెద్ద నాయకులకు అటువంటి ముఖ్యులకు తగిలించడము మంచి పద్ధతి కాదు సార్ ఇది. ఇక్కడ అందరు చెప్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అతను కోట్ల రూపాయలు దోచుకున్నది చంద్రబాబు నాయుడు గారు. 2004లో 25 కోట్ల రూపాయలు అతను ఆస్తి, అతను అఫిడేవిట్ చూశాను నేను. 24 కోట్ల చిల్లర రూపాయలు, 25 కోట్ల చిల్లర. రాజశేఖర రెడ్డి ఆస్తి ఎంత? రాజశేఖర రెడ్డి ఆస్తి ఎంత? రాజశేఖర రెడ్డి 2004 ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి ఆస్తి ఎంత? ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల్లో అతని ఆస్తి ఎంత? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తాత ఎక్కడ నుండి ఆస్తి తెచ్చిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి తాత ఏం చేశాడు? పక్కనూరులో ఎన్ని వందల కోట్ల అధిపతి ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి తాత ఏమన్నా 100 కోట్ల ఆస్తి ఉందా? ఇప్పుడు అవన్నీ అందరికి అవి మాట్లాడుకుంటా కూర్చుంటే టైం సరిపోదు. కానీ ఈరోజు సబ్జెక్ట్ అది కాదు. ఒక నిమిషం ఆగండి ఇద్దరు, మీరు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు అంశంలో ఒక నిమిషం ఆగండి సార్. సురేంద్ర గారు ఒక నిమిషం ఆగండి. సురేంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు మీరు ఎందుకు టెంప్ట్ అవుతారు? ఆగండి. ప్రజలందరికీ తెలుసు. ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు మీ సబ్జెక్ట్ లో ఎనీవే మీ పాయింట్ ఆల్రెడీ చెప్పారు కదా, మీరు మాట్లాడరు. ఇక టైం వేస్ట్. ఒక్క నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి. మీరు ఎందుకు టెంప్ట్ అవుతారు? అందరికీ తెలుసు ఎవరు ఆస్తులు ఎట్లా ఉన్నాయి అనేది. మనందరికన్నా బాగా తెలుసు. ఉప్పా లక్ష్మణ్ గారు ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఇప్పుడు టాపిక్ లో మీరు టాపిక్ డైవర్ట్ అయితే టైం వేస్ట్. ఆల్రెడీ మీ వ్యూ పాయింట్ చెప్పేశారు. ఆల్రెడీ మొయినుద్దీన్ గారు రిగార్డింగ్ టుడే సబ్జెక్ట్. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, మీరు ఆల్రెడీ ఆబ్వియస్ గా ప్రతి డిబేట్ లోనూ ఫస్ట్ కొన్ని పాయింట్లు మీరు చెప్పాల్సింది బాగానే చెప్తారు, తర్వాత ఆటోమేటిక్ గా అది వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల మీదకి వెళ్ళిపోతారు. మీకు అది కామన్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి టైం వేస్ట్ వద్దు. రిగార్డింగ్ టుడేస్ టాపిక్ ఒక్క నిమిషం ఆగండి. టుడేస్ టాపిక్ మీరు ఆల్రెడీ మీ పాయింట్ చెప్పేశారు. ఏంటది? అతను ఒక నైపుణ్యం గల ఐటీ నిపుణుడు, అందు గురించే అతని మీద ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా అతని సేవల్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. అతను అద్భుతమైనటువంటి ఒక ఐటీ ఎక్స్పర్ట్ అని చెప్పారు. అంతవరకు కన్ఫైన్ అవ్వండి, బాగుంది.
ఉప్పాలక్ష్మి గారు. అతను అద్భుతాలు కాబట్టి ఒక నిమిషం సార్, ఆగండి మీ పాయింట్ ఆల్రెడీ చెప్పారు. ఓకే, ఇప్పుడు కావాలని బురద జల్లుతున్నారు అంటారు, అంతే కదా. ఈనాడు ఏమని చెప్తారు సార్, మార్గదర్శులు ప్రజలు డబ్బులు ఇవ్వమని చెప్పండి. ముందు మార్గదర్శనం తీసుకుంటే వేలాది మంది డబ్బులు కట్టేసి నా నీతి నిజాలు నిరూపించుకోండి. సాక్షి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి పుట్టింది సాక్షి ఛానల్, సాక్షి న్యూస్ పేపర్? మనం ఏ సబ్జెక్ట్ లో ఉన్నాం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సాక్షి ఛానల్ ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ చాలా సందర్భాల్లో చర్చించాము, ఇవన్నీ అందరికీ తెలుసు, చాలా సందర్భాలు చర్చించాయి. సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, ఎందుకు టెంప్ట్ అవుతారు? ఆగండి సురేంద్ర నాయుడు గారు, ఆగండి. మీరు ఎలాగ మొయినుద్దీన్ గారు ఆగరు, మీరు మీకు తెలుసు. ఒక నిమిషం ఆగండి సరిగా, కాస్త రిలాక్స్ అవ్వండి. మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. మొయినుద్దీన్ గారు మీరు ఆగండి, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి, ఆగండి. ఈ కులాల మధ్య కొట్లాట పెట్టడము, కులాల మధ్య కొట్లాటలు ఎవరు పెడుతున్నారు? ఒక నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులోకి వెళ్ళారండి? ఒక్క నిమిషం ఇక నేను మళ్ళీ మీ ఆడియో నేను మీ ఆడియోని కట్ చేయాల్సి వస్తుంది, బాగుండదు అది. మొయినుద్దీన్ గారు మీరు ఆగండి, కాస్త రిలాక్స్ అవ్వండి. ఉప్పాలక్ష్మి గారు, సో అది సార్, మొయినుద్దీన్ గారు ఏమంటారంటే ఫస్ట్ అసలు మంచి పాయింటే చెప్పారు, ఇక మళ్ళా తర్వాత ఆయన వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారి మీదకి. తర్వాత కులాల కుంపట్లు ఎవరు పెడుతున్నారు? సరే, ఆ జోలికి పోవద్దు. ఇప్పుడు ఇతను ఐటీ ఎక్స్పర్ట్ కాబట్టి ఇతని సర్వీసెస్ని ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నారు. విజిలెన్స్ రిపోర్టు అతనికి వ్యతిరేకంగా వచ్చింది, లేదంటే ఎల్లో మీడియా సృష్టి అనేది వైసీపీ వాదన. ఇక ఆయన చెప్పిన పాయింట్లన్నీ గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నామే సార్.